హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన దోపిడీ కేసు వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలిపై ఇద్దరు దుండగులు దాడి చేసి బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం సుమారు 9:30 సమయంలో వేంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు నిందితులు హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను అడ్డగించి గొంతు పట్టుకొని చంపుతామని బెదిరించి మెడలోని బంగారు పుస్తెల తాడు బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితులు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా రామగుండం వైపు పారిపోతుండగా రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేటు వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకోగా వారి వద్ద నుండి దొంగలించిన బంగారు పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని ఏసీపీ ఆర్ ప్రకాష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. తేదీ 24/2026 రోజున ఉదయం అందాజ 9:30 గంటల ప్రాంతంలో హాజీపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వేంపల్లి విలేజ్లో రాదండి పోసు ఒక 70 సంవత్సరాల మహిళ తను ఆ పోచమ్మ టెంపుల్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ప్రతిరోజులాగానే ఆ పోచమ్మ టెంపుల్కి పోతున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సైకిల్ మోటార్ మీద వచ్చి ఆమె మెడలో ఉన్న 2 తులాల పుస్తెల తాడిని లాక్కొని ఆమెను బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. సో దీని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్తుల గురించి మా డీసీపీ గారు ఎక్కడి భాస్కర్ గారి ఆదేశానుసారము మా సిఐ గారిని అతని యొక్క టీము జి రవీందర్ వాళ్ళ టీము ఏఎస్ఐ అజీజ్, కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజేందర్, శ్రీనివాస్ మరియు నరేందర్ల ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీము అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓన్లీ 10 గంటల లోపలనే ఎవరైతే ఆ పుస్తెల తాడిని ఆ పెద్ద మనిషి ఆ ముస్లిం మెడల్ నుంచి లాక్కెళ్ళినరో వాళ్ళని 10 గంటల లోపలనే దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా డీసీపీ ఎగ్గడి భాస్కర్ గారు ఇది చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న దొంగల్ని పట్టుకున్న రూరల్ సిఐ భూపతి రవీందర్ తర్వాత వాళ్ళ టీం అందరినీ అభినందించారు. దానికి వాళ్ళకు తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.